పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రత్యేకించి నేటి దినం మహాశుక్రవారం, శుభ శుక్రవారపు శుభములు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సిలువపై పలికిన అమృత వాక్కులు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి నిమిత్తమై ఆయన పరమును వీడి భూలోకమునకు ఏతించి 33.5 సంవత్సరములు ఆయన జీవించి 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రజలను అనేక రీతులుగా దేవుని రాజ్యం కొరకై సిద్ధపరిచి మారు మనస్సు పొందుడి అని ప్రకటన చేసి అనేక మందిని ఆయన దేవుని రాజ్యము కొరకై సిద్ధపరిచి మానవుని పాప పరిహారార్థమై ఆయన సిలువలో తన రక్తమును చిందించి మానవుని కొరకు తన ప్రాణమును బలియాగముగా అర్పించినటువంటి వాడు ప్రభు. అటు యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారార్థమై పస్కా గొర్రెపిల్లగా ఆయన సిలువలో వ్రేలాడుతూ అనేక మంది కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. సిలువపై ప్రభు వ్రేలాడుతూ పలికిన 7 మాటలు, 7 సువార్తలు మానవ జీవితానికి అవసరమైన అమృత భాండాగారాలు. ప్రియులారా, ప్రభువారు పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. సిలువను ప్రసంగ వేదికగా చేసుకుని ప్రసంగించాడు ప్రభువారు. సిలువ ప్రార్థన, సిలువపై ఒలికించిన అమృత ధార, వీరిని క్షమించుము. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని పలికారు. ప్రియులారా, ఇది రక్షణ వార్త. దేవుని యొక్క అంతిమ తీర్పు కల్వరి సిలువపై సూచనగా కనబడుతుంది. తీర్పు చెప్పే న్యాయాధిపతి మధ్యలోనూ 2 రకములైన ప్రజలకు సూచన. ప్రియులారా, దొంగకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు అని. పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అనుగ్రహించే రక్షణ. ప్రియులారా, ప్రభువారు సిలువలో వ్రేలాడుతూ పలికిన 3వ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ప్రియులారా, తండ్రి వైపు చూచిన కన్నులు, దొంగ వైపు చూచిన కన్నులు ఇప్పుడు అమ్మను వెతుకుతున్నాయి. ప్రియులారా, ఇందులో 3 విషయాలు దాగి ఉన్నాయి. 1, ఆదరణ. దేవుడు తన తల్లిని విడువక ఆదరించిన సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో వ్రేలాడుతూ ఆయన పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లమా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ప్రియులారా, ఇది ఎడబాటు వార్త. యేసయ్య సిలువలో పలికిన 4వ మాట,
బహు బాధాకరముగా మనకు వినిపిస్తుంది. ఈ కేక పాత నిబంధన ప్రవచనానుసారముగా మరియు నెరవేర్పుగా ఉంది. ప్రియులారా, ఈ కేక యందు యేసుక్రీస్తు నిస్సహాయ స్థితి నిరూపణ అవుతుంది. కనుక ప్రభువు పలికిన మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ప్రియులారా, ప్రభువారు సిలువలో వేలాడుతూ పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఇది బాధాన్విత వార్త. యేసయ్య ఆయన సిలువలో వేలాడుతూ ఆయన పలికిన మాట, నేను దప్పిగొనుచున్నాను. ప్రియులారా, గ్రీకులో సిలువలో ప్రభు పలికిన మాటలో అతి చిన్న మాట ఇది. డిప్సో అనే మాటను ఉపయోగించారు. అనగా నేను దప్పిగొనుచున్నాను. ప్రభువు సిలువ వేయబడినప్పుడు, కాషాయం వంటిది ఇచ్చినప్పుడు, బోలం కలిపిన ద్రాక్షరసం వంటిది ఇచ్చినప్పుడు ప్రభువు దాన్ని తిరస్కరించారు. కారణం, అది గాయాల బాధ నుండి తప్పించి మత్తులో పడవేస్తుంది. ఆ కాషాయం త్రాగి బాధను మర్చిపోయి అపస్మారక స్థితిలో ప్రాణాలు విడవడం యేసయ్యకు ఇష్టం లేదు. అందుకే దానిని తిరస్కరించారు. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. ఇది విజయవంతమైన వార్త. ప్రియులారా, ప్రభువారు సిలువలో పలికిన మాట, అందించిన వార్త విజయవంతమైన వార్త, సమాప్తమైనది. సిలువపై చేసిన ఈ విజయ నినాదం మత్తయి, మార్కు, లూకాలు వ్రాశారు. ప్రియులారా, మత్తయి యేసు బిగ్గరగా కేకవేసి అని చెబితే, మార్కు యేసు గొప్ప కేకవేసి అని చెప్పాడు. లూకా యేసు గొప్ప శబ్దముతో కేకవేసి అని చెప్పారు. సమాప్తమైనది అనేటువంటి మాట గ్రీకులో టెటెలెస్టా అనే మాటను ఉపయోగించారు. అనగా ముగిసినది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ప్రియులారా, సమాప్తమైంది. తండ్రి తనకు అప్పగించిన రక్షణ కార్యం సమాప్తమైనది అని విజయవంతమైన రీతిగా ఆయన పలికిన మాట. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట శాంతియుతమైన వార్త. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రియులారా, 7వ మాట తండ్రి అని పిలిచి తండ్రి అని ఆత్మను అప్పగించడం. ప్రియులారా, అంతకుముందు శరీరాన్ని అప్పగించాడు, ఇప్పుడు తండ్రికి ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సర్వమానవాళి కొరకు యేసయ్య తన ప్రాణాన్ని అర్పించి తండ్రికి అప్పగించి ఆయన సిలువలో చనిపోయారు. 3వ దినాన తిరిగి మరణమును జయించి తిరిగి లేచారు. ఆయన కార్చిన రక్తము ద్వారా మానవాళికి విమోచన, రక్షణ భాగ్యం దొరికింది. కనుక యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు 7 సువార్తలుగా, మన జీవితాన్ని ఫలభరితము చేసే మాటలుగా వాటిని మన హృదయాలలో పదిలిపరుచుకుందాం. మనము వాటిని నెమరు వేసుకుందాం. యేసయ్యను వెంబడించే వారంగా ఉందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. నీకు వందనాలు దేవా. ఈ మహాశుక్రవారం మీరు పలికిన 7 మాటలు, చివరి మాటలు, అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవము కలిగిన మాటలు. అటు మాటలు నేటి దినాన మీరు మాకు అందించారు. నీకు వందనాలు ప్రభా. ఈ మహాశుక్రవారం ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి.
మీరు కార్చిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ కడగబడాలి, పరిశుద్ధులుగా చేయబడాలి, నీ రాజ్య వారసులుగా ఉండాలి. అట్టి కృపను దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు అందరికీ తోడుగా ఉండి జ్ఞానంనివ్వండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. దేవా, నేటి దినాన తండ్రి, ఈ యొక్క అనేక దేవాలయాలలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుండగా ప్రతి స్థలములో మీరుండి నీ ప్రియబిడ్డలతో మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.